ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన పూల తోటల్లో వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల భూమిలో అధిక తేమ వల్ల పెరుగుదల నిలిచిపోవడంతో పాటు చీడపీడలు, తెగుళ్లు ముప్పేట దాడి చేస్తాయి. ప్రస్తుత తరుణంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పూల తోటలను కాపాడుకోవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త గద్దె జ్యోతి. పంటలకు జీవం పోసి ఆసరా అవుతాయనుకున్న వర్షాలు దంచికొట్టి పంట చెలను ముంచెత్తాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరుసగా కురిసిన వర్షాలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్లో సాధారణ వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు పడడంతో చాలా వరకు పూల తోటలు దెబ్బతిన్నాయి. వీలైనంత వరకు పంటల్లో వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాతావరణంలో అధిక తేమ వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూల తోటల్లో నాణ్యత, దిగుబడి దెబ్బతినకుండా ఏ విధంగా కాపాడుకోవచ్చో రైతులకు తెలియచేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త గద్దె జ్యోతి. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,642 ఎకరాలలో పూల పంటలు సాగులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా పూలు, కూరగాయలతో పోలిస్తే పూల సాగు తక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి మనము విస్తీర్ణ పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే పెరుగుతున్న జనాభా దృష్ట్యా మనము ఇతర రాష్ట్రాలు అంటే బెంగళూరు, తర్వాత పూణే, ఇక్కడ నుంచి కూడా మనము కట్ ఫ్లవర్స్ని మనము దిగుమతి చేసుకుంటున్నాము. పూల సాగుని మనము సక్సెస్ఫుల్గా విస్తీర్ణ పెంచుకొని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా మనము ఎగుమతి చేయవచ్చు. బంతి, చామంతి, గులాబీ, మల్లె, తర్వాత లిల్లీ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనము జూన్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేసుకుంటాము. కట్ ఫ్లవర్స్ అయితే గ్లాడియోలస్, జర్బరా ఇవన్నీ కూడా మనము కార్నేషన్స్ అనేవి మనం హరిత గృహాల్లో సాగు చేసుకుంటాము. అయితే అధిక వర్షాలు రావడం వలన ఒక్కొక్కసారి పంట కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నారుమల్లో అయితే మనము ఎత్తైన బెడ్లు వేసుకోవడం, ఎత్తైన నారుమల్లు చేసుకోవడం వల్ల అధిక వర్షాల వల్ల నారుమడి పాడవకుండా ఆ సాళ్ళ మధ్య మనము మురుగునీరు పారే కాలువలని చేయడం వల్ల నారుమల్లలో మనము అధిక వర్షాల నుంచి నారుమడిని మనము కాపాడుకోవచ్చు. ఎత్తైన బెడ్ల మీద చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అధిక వర్షాలకి బెడ్లు కూడా నీళ్ళలో కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య మనకి ప్రోట్రే పద్ధతి, ప్రోట్రే ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనము ప్రోట్రేస్లలో పెంచుకొని నారుమడిని పెంచుకున్నట్లయితే వర్షాలు లేనప్పుడు మనము చేతితో తీసుకెళ్ళి ప్రోట్రేలని ఎండలో పెట్టవచ్చు. అధిక వర్షాలు ఉన్నాయనుకున్నప్పుడు వాటిని వర్షంలో ఎక్కువసేపు నాననీయకుండా మనము ఈ హరిత గృహాలలో కానీ ఒక రూమ్లలో కానీ కూడా మనము పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి నారు ఏపుగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాల విత్తనాలు నారు పోయాలనుకున్నప్పుడు హైబ్రిడ్ రకాల విత్తనాలు దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు కూడా ఉంటాయి కిలో విత్తనం. కాబట్టి ప్రోట్రేలలో పెట్టుకొని సాగు చేసుకున్నట్లయితే మనము ఒక్క విత్తనం కూడా వృధా కాకుండా ఆ విత్తనం 1-2 అక్కడక్కడ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మనం విత్తనం వేసుకొని వాటిని దృఢంగా పెంచుకోవచ్చు. ఒక్కసారి మనం ప్రోట్రే కొన్నా అవి పెద్ద ఖరీదు కూడా ఉండవు. ఒక్కొక్క ప్రోట్రే 35 నుంచి 40 రూపాయలు ఉంటాయి. కాబట్టి రైతులు సులభంగా ఒక్కసారి తెచ్చుకుంటే దాదాపు 5-10 ఏళ్ళ పైగా కూడా ఆ ప్రోట్రేలని మనము బంతిన ఒక పూల సాగు నారకే కాకుండా కూరగాయ విత్తనాల నారుకు కూడా వాడుకోవచ్చు సంవత్సరం పొడుగుతా కూడా. అదేవిధంగా ఒకసారి మనము ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ జరిగిన తర్వాత కటింగ్స్ కానీ, నారు కానీ ఇవన్నీ కూడా వాతావరణంలో అధిక తేమ, అధిక వర్షాలు ఉన్నప్పుడు, భూమిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మనము నర్సరీలో మొక్కలు పెరిగేటప్పుడు ప్రధాన పొలంలో మనము దుక్కిలోనే ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని వేసినట్లయితే కొంతవరకు కుళ్ళు తెగులు అనేది నశిస్తుంది. అంటే ట్రైకోడర్మా విరిడి ఇప్పుడు మనకి డైరెక్ట్గా కూడా మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే రైతులు 1 కేజీ ట్రైకోడర్మా మిశ్రమానికి 95 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువు, 5 కిలోల వేప చెక్కని 3 మిశ్రమాన్ని ఒక 10 రోజుల వరకు కుళ్ళబెట్టి అదంతా కూడా మనం పొలంలో నాటుకునే ముందే వేయడం వల్ల కూడా ఈ వేరుకుళ్ళు తెగులు అనేది రాకుండా, మందులు పిచికారీ చేయకుండా, రైతులు అధిక ఖర్చుని వెచ్చించకుండా కూడా మనము అధిక వర్షాలలో పంటని కాపాడుకోవచ్చు. ఈ వర్షాల వల్ల కూడా పువ్వులు కుళ్ళిపోవడం కానీ, మగ్గ దశలోనే కుళ్ళిపోవడం కానీ, లేదంటే మొగ్గ తొలిచే పురుగులు కానీ,
అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఇలా రకరకాల వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా మనము ఈ యొక్క మొక్కలు నాటిన తర్వాత ప్రధాన పొలంలో బంతి కావచ్చు, చామంతి కావచ్చు, లిల్లీ కావచ్చు, గులాబీ కావచ్చు, ఈ యొక్క వర్షాల వల్ల ఎక్కువగా బ్యాక్టీరియా తెగులు అనేది ఉధృతి ఎక్కువగా అవుతుంది. అంటే కొన్ని రకాల శిలీంధ్రాలు ఫంగస్ రావచ్చు, బ్యాక్టీరియా రావచ్చు. అంటే ఎక్కువగా వర్షాకాలంలో బ్యాక్టీరియా తెగులు అనేది ఆశించడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మనకి వాతావరణంలో ఎక్కువగా గాలి తేమ ఉన్నప్పుడు ఆ ఉడుకుతో కలిసిన తేమ వాతావరణంలో ఎక్కువగా ఉధృతి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా అనేది మన కంటికి కనిపించకుండా కొన్ని కోట్ల మిలియన్ల స్పోర్స్ అనేవి గాలిలో విడుదల చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రత్యేకంగా ఒకే పంట అని కాకుండా అన్ని పంటలకి కూడా బ్యాక్టీరియా తెగులు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి కొంచెం మబ్బులు ఉన్నాయి, 1-2 రోజుల్లో వర్షాలు వస్తాయని మనకి ఫోర్కాస్ట్ తెలియంగానే రైతు సోదరులు ఒక్కసారి వాటిని సిఓసి అంటే బ్లైటాక్స్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ మిశ్రమాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి ముందస్తు చర్యగా పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే వరుసగా వర్షాలు 3-4 రోజులు వారం వరకు కూడా వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు 2 రోజులు వర్షాలు పడే ముందే ఒక్కసారి స్ప్రే ఇచ్చేసినామంటే కొంతవరకు బ్యాక్టీరియా తెగుల్ని తట్టుకుంటుంది. తర్వాత వర్షాలు ఆగిన తర్వాత కూడా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ప్లాంటామైసిన్ 1 గ్రాము, 10 గ్రాములు బ్లైటాక్స్, 10 లీటర్ల నీటి 30 గ్రాములు బ్లైటాక్స్, 1 గ్రాము ప్లాంటామైసిన్, తర్వాత 10 లీటర్ల నీటిలో ఆ మిశ్రమాన్ని మనము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా తెగులు నుంచి మనము మొక్కల్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా గ్లాడియోలస్, చైనా యాస్టర్ ఇవన్నీ కూడా దుంపలతో మనము ప్రవర్ధనం చేస్తాం కాబట్టి అధిక వర్షాలు అంటే సాధారణంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు మన వాతావరణం అనుకూలం కాబట్టి ఏ నెలలో అయినా వేసుకోవచ్చు అంటారు. కాకపోతే గ్లాడియోలస్ ఇవన్నీ కూడా దుంపలు, అదేవిధంగా గ్లాడియోలస్ ఇది ట్యూబరోజ్ అంటే లిల్లీ పూల దుంపలు ఇవన్నీ కూడా మనము జూన్ జూలైలో వేసుకున్నట్లయితే అధిక వర్షాల వల్ల దుంపకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అక్టోబర్ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవడం వల్ల సురక్షితంగా మనము అధిక వర్షాల నుంచి పంటల్ని కాపాడుకోవచ్చు. అంటే అధిక వర్షాల వల్ల ప్రధానంగా పంటల్లో ఈ యొక్క పురుగులు తెగుళ్ళే కాకుండా కొంతవరకు ఆకులు కూడా పసుపచ్చ రంగు మారిపోతాయి. వేరు వ్యవస్థలో మొత్తం కూడా నీరు ఎక్కువ నిలిచి ఉండడం వల్ల కూడా వేర్లన్నీ కూడా నిద్రావస్థలో ఉండి సరైన పోషక విలువలు పై భాగానికి అందించక ఆ పైన ఉండే ఆకులు కూడా పసుపచ్చగా మారడం జరుగుతుంది. అలాంటి టైంలో మనము కొంచెం జింక్ సల్ఫేట్ కానీ కొంచెము ఎరువులు వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆకులు ముఖ్యంగా రాలిపోయి మళ్ళీ వస్తాయిలే అని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే కంపల్సరీ ఆకులు పచ్చగా ఉంటేనే దిగుబడి బాగా వస్తుంది. వర్షాకాలంలో పసుపచ్చగా మారి రాలిపోయిన వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత కంపల్సరీగా 3-19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనము డ్రెంచింగ్ చేయడమో, లేదంటే పాదుల్లో పోయడమో, లేదంటే స్ప్రేయింగ్ పిచికారీ చేయడము అనేది ఒక 10 రోజుల వ్యవస్థలో 2-3 సార్లు మనము 3-19 కానీ 13-0-45 కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి వేయడం వల్ల మళ్ళీ చెట్టు ఆ యొక్క శక్తిని పుంజుకుంటుంది.